పుష్కర్ సింగ్ దాము గారి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. యూసీసీ బిల్ ఆమోద ముద్ర వేయడం అనేది కొంతమందికి అసలు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నది. ఒక్కొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాఖండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆమోద ముద్ర వేసింది. మిగిలిన రాష్ట్రాలు కూడా దాని వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాయి యూసీసీ బిల్ గురించి. వాట్ ఈస్ యూసీసీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక దేశం ఒకే చట్టం అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో దాని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఒకే రకమైనటువంటి చట్టం తీసుకొచ్చడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. రేపు ఎల్లుండో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే యూసీసీ బిల్ అనేది ఉత్తరాఖండ్లో అమలవుతుంది. ఇది కొంతమందికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నది. ఎందుకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నది అని అంటే, యూసీసీ అంటే ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటుంటే ఒక దేశంలో మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒకే చట్టం ఉండాలన్నటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యూసీసీని తీసుకొచ్చింది. అంటే మరి అందరికీ అంటే ఒక తప్పు చేస్తే శిక్ష అనేది అందరికీ సమానంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు. మరి సివిల్స్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా పెళ్లి విషయంలో, విడాకుల విషయంలో, ఆస్తి విషయంలో, భూమి విషయంలో, వారసత్వం విషయంలో, వీటి విషయంలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి చట్టం ఉన్నది. హిందూ మతంలో ఒక రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ముస్లిం మతంలో ఒక రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో మరో రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఒక పెళ్ళైనటువంటి వధువరులకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలనేది హిందూ చట్టం అయితే, దీంతో సంబంధం లేకుండా ముగ్గురు నలుగురిని విడాకులతో సంబంధం లేకుండా ముగ్గురు నలుగురిని పెళ్లి చేసుకోవడం మరొక మతంలో ఉంటే, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కొట్టిపారేస్తూ అందరికీ ఒకే చట్టం ఉండాలి అని చెప్పి తీసుకొచ్చిందే యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏకంగా యూనిఫామ్ సివిల్ కోడ్కు మరొక స్టెప్ ఎహెడ్ వేస్తూ ఏం చేసిందనంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తుల జంటల వివరాలను కూడా ఖచ్చితంగా చెప్పాలి ప్రభుత్వానికి అనే ఆదేశాలను కూడా జారీ చేస్తూ ఉన్నది. అంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకపోయినప్పటికీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లను కూడా ఖచ్చితంగా చెప్పాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్ నుండి విడిపోయినా కూడా ఆ విషయాలను ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ పెళ్లి కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే పుట్టిన తర్వాత పిల్లలు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి పిల్లలుగానే పరిగణించబడతారు. వాళ్ళ పిల్లలే. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే చట్టపరమైనటువంటి చర్యలకు వాళ్ళు అర్హులు అవుతారన్నటువంటి విషయాలను తీసుకొచ్చింది. అయితే ఉత్తరాఖండ్లో పాస్ అయినటువంటి బిల్లును అసలు వాస్తవంగా మొదటి నుండి, ఉత్తరాఖండ్ విషయం పక్కన పెడితే మొదటి నుండి కూడా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉత్తరాఖండ్లో బిల్లు పాస్ అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎందుకు అనంటే బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను టార్గెట్గా పెట్టుకొని ఇట్లాంటి బిల్స్ తీసుకొస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి వంతపాడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలకు వంతపాడుతూ యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించండి. ఏ విషయంలో అయినా మనం తీసుకున్నట్టయితే మెయిన్గా చూసుకున్నట్టయితే పెళ్లి, విడాకులు, ఆస్తి, వారసత్వ విషయాలలో నష్టపోయేది ఎవరు ఎక్కువగా నష్టపోతారు? మహిళలు నష్టపోతారు. సరే, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళనే విషయం పక్కన పెడితే, హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అనేది పక్కన పెడితే మహిళలకు ఈ బిల్ అనేది 100% యూస్ఫుల్ బిల్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కానీ, లేకపోతే ఆస్తి విషయంలో, వారసత్వ విషయాల్లో ఇదంతా కూడా ఎవరికి తలనొప్పిగా మారుతున్నది. చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడుతూ ఉన్నారు? నేను పర్సనల్గా మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మతం లోపల ఉన్నటువంటి ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఎండ్ ఆఫ్ ద డే మనందరి పైన ఉంటుంది. అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. మన మతాన్ని పాటించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇది అందరిది కూడా మన బాధ్యత. కాకపోతే ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు మీకు ఏమైనా ఉంటే దానిపైన పోరాటం చేయండి. దానిలో ఏమైనా సరిదిద్దులు ఉంటే చెప్పండి. ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ ఆలోచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ
కంప్లీట్గా దీన్ని తప్పు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? యూసీసీ బిల్ ఆమోదంపై అసలు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొని ప్రవేశపెట్టిన యూసీసీ బిల్ అనేది నిజంగా ప్రజలకు మేలు చేకూర్చేదా కాదా అనేటువంటి విషయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ ఆర్ నో, దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.